హాయ్ అందరికీ నమస్కారం అండి. మనం గత వీడియోలో చేసుకున్నటువంటి కవి పరిచయం చూసాం కదా. ఇక ఈ వీడియోలో 10వ లెసన్ తెలుగు పాట 6లో ఉన్నటువంటి 10వ లెసన్ త్రిజట స్వప్నం. ఈ త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగాన్ని ఏ ప్రక్రియలో రాశారంటే పద్య ప్రక్రియలో రాయడం జరిగిందండి. ఇక దీని యొక్క ఇతివృత్తం ఏ అంశం మీద రాశారంటే సహానుభూతి, ఎదుటి వాళ్ళ పట్ల మనం చూపించే సానుభూతి అని పిలుస్తాం. ఆ సహానుభూతి దీని యొక్క ఇతివృత్తం అండి. ఇక కవయిత్రి వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాళ్ళందరూ కవులేనండి. ఇక మనకి 6వ తరగతిలో వచ్చినటువంటి ఒకే ఒక కవయిత్రి, 6వ తరగతిలో ఉన్నటువంటి ఒకే ఒక కవయిత్రి ఆత్కూరి మొల్ల. ఈ మొల్ల అనే ఆమె చాలా ఫేమస్ అండి. ఆమె రాసిన రామాయణానికి మొల్ల రామాయణం అనే పేరు వచ్చేసింది. ఆమె పేరు మీద రామాయణం వచ్చేసింది. అంత బాగా రాసిందండి మొల్ల రామాయణం. ఆమె రాసింది ఒకటే అండి. నెక్స్ట్ దీని యొక్క ఉద్దేశం ఇంపార్టెంట్ అండి. ఏం ఉద్దేశం అంటే అశోకవనంలో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు కానీ ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు అప్పచెప్పించాడు. ఆమె యొక్క మనసును మార్చేసి నా వైపు తీసుకురండి అని చెప్పి. అప్పుడు కొంతమంది రాక్షస స్త్రీలు ఆమెని ప్రలోభ పెట్టడానికి, మాయ మాటలు చెప్పడానికి, ఏదో సంథింగ్ చేయడానికి ప్రయత్నం చేశారండి. అటువంటి సమయంలో అక్కడే నిద్రపోతున్నటువంటి త్రిజట అప్పటికి మేల్కొన్నటువంటి ఈ త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ సీతాదేవి దగ్గరికి, మిగతా స్త్రీల దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి ఒక కళ, ఆ కళలో జరిగినటువంటి సంఘటనల్ని, సిచ్యువేషన్ని, సందర్భాలను తెలియజేసే సందర్భంలో ఉన్నదండి ఈ పాఠం మొత్తం. ఆమె ఈ యొక్క పాఠాన్ని మొల్ల రామాయణం తన యొక్క రామాయణంలో రాసినటువంటి సుందరాకాండ అనే భాగంలో నుంచి, ఏ కాండలో నుంచి అండి, సుందరాకాండలో నుంచి ఈ పాఠం తీసుకోవడం జరిగిందండి. అశోకవనంలో కష్టాల్లో ఉన్న సీతకి త్రిజట చెప్పే ఓదార్పు మాటలు అనమాట. ఆమె ఏం చేసింది, తనకు వచ్చిన కళ్ళ గురించి చెప్పిన తర్వాత నీకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, నీకు ఏ సమస్య రాదని చెప్పి కొన్ని సానుభూతి కలిగించే మాటలు చెప్పిందండి. ఆ సందర్భమే దీని యొక్క ఉద్దేశం, నేపథ్యం. ఇక ఈమె బిరుదు వచ్చేసరికి రామభక్త కవయిత్రి. మనకున్న రామభక్త కవయిత్రిలో కేవలం ఈ ఒక్కటే ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తెలుగు సాహితీవనంలో పద్యాలు అనే మల్లెల పరిమళాలను, ఇక్కడ మల్లెలు అనే వాడు ఉంటుందండి. పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజిల్లి చిరకెత్తిని మూట కట్టుకున్న కవయిత్రి అనమాట. తెలుగు సాహితీవనంలో పద్యాలనే మళ్ళీ ఇలాంటి కొటేషన్ కూడా అడగచ్చండి, అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకి విశేషాంశాలు అడుగుతూ ఉంటారు సాధారణంగా. తెలుగు సాహితీవనంలో పద్యాలు అనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకెత్తిని మూట కట్టుకున్నటువంటి కవయిత్రి అండి. చిరకెత్తిని మూట కట్టుకున్నటువంటి కవయిత్రి మొల్ల. ఇదండి ఈ పాఠానికి సంబంధించినటువంటి. ఇక తదుపరి పాఠంతో మీకు నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుందండి. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.